దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు మరలా మనకి చక్కటి వాక్యం ద్వారా మనం ఏ రీతిగా ఉండాలో సమస్తము మనకి బోధిస్తూ ఉన్నాడు. వాక్యములకు వెళ్ళక మునుపు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము వినిచుండగా చక్కటి వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి ఈ రోజంతయు నీ యొక్క ఆశీర్వాదం ద్వారా నీ యొక్క రక్షణ ద్వారా మమ్మల్ని మీరు రక్షిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు మనము ధ్యానం చేయబోచున్న వాక్యము రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని స్తోత్రము కలిగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో యేసుక్రీస్తు గురించి మాట్లాడుచూ ఉన్నారు. మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు ఆ ప్రభులు వారు మరణము పొంది ఉన్నారు. ఈ రోజున పాపము చేయలేనంటి వారు ఎవరునూ లేరు. అందరూ పాపం చేస్తున్నారు. అందరూ పాపము చేయడం ద్వారా దేవుడిస్తున్న ఉన్నత మహిమను వారు కోల్పోతూ ఉన్నారని వాక్యము తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు మనకి ఒక అవకాశము అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము లేస్తూ ఉన్నామంటే, మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, క్షేమముగా మన యొక్క ఇంటికి మరలా మనం వస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ రీతిగా జరుగుతూ ఉన్నది. ఆయన యొక్క రక్షణలో ఉన్నాము కాబట్టి ఈ రీతిగా జరుగుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు మనకి ఎటువంటి అవకాశము మనకి రాదు. ఈ యొక్క నేటి దినమందే మనకి చక్కటి అవకాశము, ప్రభులైన వారు మన కొరకు చనిపోయి ఉన్నారు. మన యొక్క పాపములు ఆయన తీసివేసి ఉన్నారు. కాబట్టి ఇక మీదట ఎటువంటి పాపపు క్రియలు చేయకుండా, ఎటువంటి పాపపు చూపులు చూడకుండా, పాపపు మాటలు మాట్లాడకుండా, పాపపు ప్రదేశాలకు మనం వెళ్లకుండా ఉండాలని ఈ నేటి దినమందు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించుకోండి. మరలా నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మన మీద ఆయనకు చక్కటి ప్రేమ ఉన్నది. మన మీద ఆయనకు చక్కటి ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఆయన ఇంకొన మన మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. లోకానికి వచ్చి మన కొరకు మరణమై ఉన్నాడు. అంతవరకైనా అంతటితో ఆగిపోక ఆ పరలోకంలో తండ్రి మధ్యన మన మధ్యన ఆయన నిలబడి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. న్యాయాధివాదిగా నిలబడి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనము ఎవరి పక్షముగా మనం నిలబడి ఉన్నాం? ఎవరి పక్షముగా మనం మాట్లాడుతూ ఉన్నాం? ఏ రీతిగా మనం ఈ యొక్క లోకంలో ఉంటున్నామో ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మరలా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారమని తెలియజేస్తున్నాడు. నీ కొరకు నిన్ను చనిపోయాను కాబట్టి ఆయన కొరకు నిన్ను చనిపోమని ఆయన అడగటం లేదు, కానీ కేవలం ఒకటి అడుగుతూ ఉన్నాడు. అది నీ హృదయం. నీ హృదయానికి ఆయన సమర్పించుకో. నీకున్న సౌభాగ్యములు, నీకున్న ధనాన్ని, నీకున్న ఐశ్వర్యాన్ని దేవుడు అడగటం లేదు, కానీ కేవలము నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. సమర్పించుకుందామా ప్రియ దేవుని విశ్వాసి? ఇంకను ఇప్పటి వరకు సమర్పించుకోలేకపోయినట్లయితే ఈ దినమందు మరలా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎవరైనాను తలుపు తీసిన ఎడల వారితో నేను ఉంటాను, వారితో నేను భోజనం చేస్తానని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. తలుపు అనగా హృదయం అనే తలుపు. ఆ హృదయం అనే తలుపు నీవు తీసినట్లయితే ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను క్షేమముగా కాచి కాపాడి నడిపిస్తాడు. ఈ చివరి మాసంలో మనం ఉన్నాము. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రభువుని స్వీకరిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాము.
ఆ నిజమైన రక్షకుణ్ణి మనం సొంత రక్షకునిగా అనుసరించుకుంటూ ఆయన ఏ రీతిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉంటూ మనం జీవిస్తూ ఇతరులను దేవుని వైపు నడిపిస్తూ ఉండాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును యేసయ్య, మా కొరకు మా యొక్క పాపముల నిమిత్తమై ఈ లోకానికి నీవు వచ్చి మా కొరకు మీరు మరణమై ఉన్నారు తండ్రి. మరలా న్యాయాధివాదిగా తండ్రి మధ్యన నీవు నిలబడి మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు ప్రభువా. ఎంతటి ప్రేమ మా మీద చూపిస్తున్నావు ప్రభువా. నీ వాక్యములు చదువుతూ ఉన్నాము కానీ, నీ వాక్యములు బోధిస్తున్నాము కానీ ప్రభువా, నామకందపు క్రైస్తవులుగా ఉంటున్నాము ప్రభువా. నిశ్చితమైతే ఈ యొక్క దినమందు చక్కటి మనసు కలిగి, చక్కటి ఆలోచన కలిగి ఈ రోజంతయు నాయన నీ యొక్క దయలో, నీ యొక్క కృపలో మమ్మల్ని వర్ధిలింప చేస్తారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.